మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు బెండకాయ ఫ్రై చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: బెండకాయలు 200 గ్రాములు, కొత్తిమీర 1 కట్ట, వెల్లుల్లి రేఖలు 7-8, అల్లం చిన్న ముక్క, పచ్చిమిర్చి 4, నిమ్మకాయ రసం 1 టీ స్పూన్, ఉప్పు రుచికి తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, కారం 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నువ్వుల పొడి 1 టీ స్పూన్, శనగపిండి 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 4-5 టేబుల్ స్పూన్లు. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని దానిలో కొత్తిమీర, వెల్లుల్లి రేఖలు, అల్లం, పచ్చిమిర్చి కూడా వేసి మిక్సీ చేసుకుందాం. అలా మిక్సీ చేయవచ్చిన పేస్ట్ ఇది. దీన్ని బౌల్లో వేసుకొని పక్కన పెడదాం. ఇప్పుడు బెండకాయలు శుభ్రంగా కడిగి తొడిమలు తీసి 2 ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ 2 ముక్కలు చేసిన తర్వాత వీటిని మధ్యకి కట్ చేసుకుంటే మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని స్టఫ్ చేయడానికి బాగుంటుంది. ఇట్లా మధ్యగా బెండకాయలని మధ్యకి కట్ చేసి పక్కన పెడదాం. ఇలా మధ్యగా బెండకాయ మధ్యగా కట్ చేసి ఒకవైపే కట్ చేసి పక్కన పెడదాం. ఇప్పుడు ఒక ప్లేట్లో శనగపిండి, కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి, నువ్వుల పొడి, మనం ముందుగా చేసుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుదాం. ఇది పొడి పొడిగా ఉంటే కొద్దిగా 2 టీ స్పూన్లు నీళ్లు పోసి ముద్దలా కలపాలి. ఇది ఇలా ముద్దలా రావాలి. దీనిలో నిమ్మకాయ కూడా పిండుకుందాం. ఇప్పుడు ఇలా కలిపిన ఈ మిశ్రమాన్ని బెండకాయలో స్టఫ్ చేద్దాం. ఇట్లా మనం కట్ చేసి ఉంచిన బెండకాయల్లో రెడీ చేసిన మిశ్రమాన్ని బెండకాయల్లో కూరి ఓ పక్కన పెడదాం. ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న బెండకాయలన్నీ రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసిన బెండకాయలు ఇవి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పై పాన్ పెట్టి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఇలా మసాలా పెట్టిన బెండకాయలను వేసి ఫ్రై చేసుకుందాం. ఇది 2 వైపులా దోరగా వేగాలి. 5 నిమిషాల్లో 3 నుండి 5 నిమిషాలు టైం తీసుకుంటే బెండకాయలు రెడీ అవుతాయి. ఇలా రెడీ అయిన బెండకాయలను ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం. మా వంటగదిలో బెండకాయ ఫ్రై రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.